ఓట్లు ఉన్నటువంటి దాంట్లో 30% ఓటర్స్ లేరు, అంటే వేరే దగ్గరికి వెళ్ళిపోవడము, వేరే డిఫరెంట్ ప్లేస్లకు ఉన్నటువంటిది. ఎందుకంటే ఈ రెండు పార్టీలు ఈ మధ్యలో మొత్తం బూత్ తిరిగి చేశారు. బూత్ తిరిగి చేసినటువంటి సందర్భంలో ఓట్లు లేవు. ఉన్న దాంట్లో ఎంత పర్సెంట్, 70% ఉన్నట్లు లెక్క. ఓట్లు ఇప్పుడు ఉన్నాయి 70%. ఈ 70%లో ఎంత పర్సెంటేజ్ పోలేదో చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ 70%లో ఎంత అవుతుంది అనే దాన్ని బట్టి అనుకుంటా 2 hours కంటే గంటకు ఒక 5% అయితే అవుతున్నట్లు లెక్క అనిపిస్తుంది. ఇప్పుడు 11:30కి 11కి ఒక నెక్స్ట్ వస్తుంది. ఉన్న 2 గంటలలో 10% అయిందంటే గంటకు 5% అంటే దాదాపు 50% కూడా దాటే అవకాశం ఉంటుంది. ఇంకా ఎక్కువ మంది అపార్ట్మెంట్ వాళ్ళు కూడా, ఎందుకంటే ఈసారి ఉప ఎన్నిక బాగా ప్రచారం జరిగింది కాబట్టి డబ్బున్నటువంటి వాళ్ళు వీళ్ళు ఏమైనా బయటకు వస్తే పోలింగ్ పర్సెంట్ ఏమైనా పెరుగుతుందో చూడాలి. ఈ మనం ఆ అంచనా ఎట్లా వస్తుంది చూద్దాం. మరొక 5 నిమిషాలలోనే మనకు లేటెస్ట్ ట్రెండ్స్ అయితే వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో మొత్తంగా ప్రధాన పార్టీలకు చెందిన 3 అభ్యర్థులు అయితే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మనం స్క్రీన్ పై చూస్తున్నాం. మాగంటి సునీత బీఆర్ఎస్ అభ్యర్థి, నవీన్ యాదవ్ కాంగ్రెస్ అభ్యర్థి, లంకల దీపక్ రెడ్డి కుటుంబ సమేతంగా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రజలందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఐ న్యూస్ కూడా పిలుపునిస్తుంది. ప్రజాస్వామ్య దేశంలో భారత రాజ్యాంగం ఓటు అనే ఒక వజ్రాయుధాన్ని ప్రజల చేతికిచ్చింది. మనమే ఒక నాయకుడిని ఎన్నుకునే అవకాశం కల్పించింది. మన చేతిలోనే అధికారం ఉంది. మనం నిలబెట్టే నాయకుడే మన బాగోగుల కోసం ఉపయోగపడతాడు. అటువంటి ఓటు హక్కును వినియోగించుకునేందుకు అందరూ పోలింగ్ కేంద్రాలకు తరలి రావాలని కూడా ఐ న్యూస్ విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి. సో మొత్తంగా చూస్తున్నాం. సో ఎలా చూస్తున్నారు సార్ పోలింగ్ సరళికి సంబంధించి ఏం చెప్తారు? మందకొడిగా అయితే ప్రస్తుతం పోలింగ్ కొనసాగుతుంది, ఏం చెప్తారు? అంటే మామూలుగా గత ఎన్నికలు జనరల్ ఎలక్షన్స్ వేరు, ఇప్పుడు ఉప ఎన్నికలు వేరు కనుక ఖచ్చితంగా మధ్యాహ్నం తర్వాత ఓటింగ్ శాతం పెరగడానికి మాత్రం అవకాశం ఉంటుంది. మనం 2009 నుంచి తీసుకున్నప్పటికీ కూడా గతంలో కూడా 52% మించలేదు. కానీ ఈసారి ఆ యొక్క ప్రచారం కానీ లేదంటే ఒక రాష్ట్రం మొత్తం దీని మీద కాన్సన్ట్రేషన్ చేస్తుంది కనుక పెరిగే అటువంటి అవకాశం మాత్రం ఖచ్చితంగా ఉందని ఇక్కడ మనం చెప్పొచ్చు.